కార్తీక పురాణం 14వ అధ్యాయం. కార్తీక పౌర్ణమి రోజున ఆబోతును దానం చేయడం, శివలింగం, సాలగ్రామం దానం చేయడం వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల పూర్వజన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును దానం చేస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోతే నరకయాతన అనుభవించాలి. కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనమును చేయరాదు. నీరుల్లిపాయ తినరాదు. తిల దానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు, సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనము చేయరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉడాలి. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము పుసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానము చెయ్యరాదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతము చేయలనుకునే వారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అలా చేసే వారు గంగా, గోదావరి, సరస్వతి మరియు యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయాలి. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువుల నందుగాని స్నానము చేయవచ్చు. తదనంతరం ఈ క్రింది శ్లోకమును చదువుచూ స్నానమును ఆచరించవలెను. గంగేచ్చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠిస్తూ స్నానము చేయవలెను. కార్తీకమాస వ్రతమును చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము, హరికథ కాలక్షేపాలతో కాలము గడపవలెను. సాయంత్ర కాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించాలి. కార్తీకమాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవితము సమర్పయామి. ఓం కపాలధారినే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీకమాసమంతా పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. అలా చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తి కొద్ది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ, తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇలా చేస్తే 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. కార్తీక వ్రతము చేసినా, పురాణము చదివినా, వినిన అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి పొందుతారు. 14వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.